రీసెంట్ ఒక వారం రోజుల క్రితం అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఇంకొక పోస్ట్ పెట్టి రైతు భరోసా ఇస్తున్నాం, మేము రైతు భరోసా డబ్బులు పడినాయని ప్రచారం చేసుకోవడానికి ఒక ఇద్దరు వ్యక్తులు పొలం పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్న వీడియోని తీసి కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి అందులో డబ్బులు రైతు భరోసా డబ్బులు పడినాయి అని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత చివరిలో వాళ్ళ కన్వర్జేషన్ లో చివరిలో బోనస్ డబ్బులకు సంబంధించిన చర్చ కూడా వస్తుంది. అయిపోయింది. పైసలు వచ్చినాయి, మన రేవంత్ అన్న పైసలు వేసిండు. ఎప్పుడు? నిన్న. నాకు కూడా మాట పైసలు కట్టేసినా ఇప్పుడే. ఎట్లా నడుస్తుంది? 4200 ఎకరంకు ఇచ్చేసినా, నాగైతే ఇచ్చేసినా. 2000 మిగులుతాయి కదా. మిగులుతాయి మనసాత్ర కదా మాట్లాడాలా. రైతు భరోసా దీంతో పాటు రైతు భరోసా కూడా ఇప్పిస్తున్నాయి ముందే. అసలు మన బోనస్ కూడా వేస్తాడంట రేపెల్లుండి. వేస్తాడన్నారా? ఆనకాల వేసాడు కానీ ఆనకాల వేసాడు కానీ ఆనకాల వేసాడు కానీ అందులో వాళ్ళు ఒక బూతు మాట మాట్లాడు. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బూతులు తిట్టురు అని చెప్పి ఒక వీడియో రైతు మాట్లాడిన వీడియోని పోస్ట్ చేసినందుకు ఒక రేవతి అనే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసి ఎట్లయితే జైల్లో పెట్టిరో వారం రోజుల పాటు, సేమ్ అదే విధంగా ఇప్పుడు అధికారిక కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఆ బూతులు పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వాళ్ళు తిట్టిపించారు. అందులో రేవంత్ రెడ్డినే వాళ్ళు తిడతారు. సో దాన్ని ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు లేవు. అది బయటకు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టేసరికి ఆ పోస్ట్ డిలీట్ చేసేసిరు. ఆ కథను అక్కడి నుంచి ముగించే ప్రయత్నం చేసి అంటే ఈ ఘటన ద్వారా కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ పరుగుపోయింది. అంటే స్వయంగా సొంత అకౌంట్ లో రేవంత్ రెడ్డిని తిట్టే వీడియో పెట్టుకోవడం అనేది ఏ మూర్ఖుడు కూడా ఏడు, కానీ కాంగ్రెస్ పార్టీ చేసి వైపేమో కేటీఆర్ తిట్టిండు అని చెప్పి కేటీఆర్ మీద కేసులు పెట్టి కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టి ఒక హడావిడి నడుస్తా ఉన్నది. గజ్జలకాంతం లాంటి వ్యక్తులు ఇంకా కొందరు వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి దారుణమైన ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ మీద. అట్లాగే కొన్ని ఏఐ వీడియోలు తయారు చేయడం, కేటీఆర్ ను కించపరిచేలాగా, ఆయన వేరే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నట్టు మహిళలతో కొన్ని వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నారు. ఒక వైపేమో వీళ్ళు ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ సంబంధించి ఒక వైపు కేటీఆర్ కౌంటర్ ఇచ్చుకుంటూనే, కేటీఆర్ మీద కేసులు పెడుతూనే వాళ్ళే రేవంత్ రెడ్డిని తిట్టే వీడియో వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకున్నారు. సో దీంతో ఇంకొకసారి పరుగు పోయింది. ఒకసారి ఏడాదికి, ఇంకొకసారి ఏడాది